అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పుట్టల పుట్టింది భూలోకరమ్మ జల్లిల పుట్టింది జరమీర సుందరి అమ్మవారు ఆదిశక్తి ఎల్లమ్మ పెళ్లి మీద ప్రేమలు పుట్టిన రకాల మీద భ్రమలు వండినందుకు జవరత్తి మునిరాజులు లెక్క వాడినాది కార్తీక మహారాజు ఓర్వలేక ఎల్లమ్మ పెళ్లి ఎత్తగొట్టిందట ఎత్తగొట్టినప్పుడు మంత్రానికని వెళ్ళిపోయిన మునిరాజు మరణించిపోయిండు ఎల్లమ్మ సత్యాన పూర్వ తీసుకొని పోయి పుట్ట సంతానం కోరినాది సత్యాన పుట్టింది
నలుగురు గొడుగులు కాడవిల్ల ఎల్లమ్మ ఆరెడు రక్తముల పరశురాముడు పుట్టిండు డొల్లే రక్తముల డొక్కలయ్య పుట్టిండు చిల్లే రక్తముల చిటికలయ్య పుట్టిండు నలుగురు తోడ పుట్టింది ఆడవిల్ల శ్రీయాల గౌరమ్మ తెలియని వారికి తెలిసి చెప్పింది రేణుకా ఎల్లమ్మ ఆటలు ఆడమని రాముణ్ణి ఆటల్లో కలిసిండు గాని మాటల్లో ఓడిపోయిండు రామ పరశురామ రాముడు ఒక్కి వచ్చిండు రేణుక ఎల్లమ్మని మట్టేరు మావురంలో మూసబెట్టిండు అమ్మ రేణుక ఎల్లమ్మ ఏమి ఏదు తల్లి రాజుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాడి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవన దేశుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దూరగాడి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అడలేనిది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పిల్ల తండ్రికి పుట్టిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ సర్రపు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మమ్మల గన్నవ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మమ్మల గన్నవ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పరమతి తొవ్వల ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పారవేశ్వర్లకు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ రాముడు తండ్రి పేరు అడుగుతుంటే గుండె ఇల్లుకు వీరమంటుంది ఎలా జల్లు అన్నదమ్మా ముని రాజు 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పొద్దన్నాడు 12 ఏళ్ళు అయ్యింది ఇంకా 12 ఏళ్ళు ఎక్కడ ఎట్లా గడవాలి రామ పరశురామ రామ పరశురామ ఎవరు చెప్పిన పొందిరా రామ పరశురామ చెప్పిన పొందిరా రామ పరశురామ ఆటల మీద వన్ను అయ్యా ఆటల మీద దుమ్ము అయ్యా నాకేమి కష్టాము ఆటల మీద వన్ను అయ్యా నాకేమి కష్టాము ఆటల మీద వన్ను అయ్యా నాడా ఓ ముని రాజా నాడా ముని రాజా ఏమని చెప్పాల నేను తండ్రి పేరు అడుగుతాడు దేవాల దేవుడులల్లా దిష్ట పేరు నాకొచ్చే దేవాల దేవుడులల్లా దిష్ట పేరు నాకొచ్చే దేవాల దేవుడులల్లా రామ పరశురామ తండ్రి పేరు చెప్పాని నన్ను తలని బాధ పెడుతుండు రామా చేసుకున్న పెళ్ళం రీతిగా ఉంచుకున్న ముండ రీతిగా ఆవులా అంగట్ల ఆవు పక్కం పట్టినట్టు నన్ను గుంజుకొని వస్తున్నావు కొడుక పరశురామ తప్పు చేయలేను ఒప్పు చేయలేదు రంకనేసిన ఆడిది పొంక నేర్వాలంటారు నేర్వకుంటే కొంక నక్కల పాలంటారమ్మా పరశురామ మీరు నాకు ఉండలేరు కొడుక నేను మానల గవలేసి మలిపిన పుట్టి కుసర గవలేసి కుదిరించిన పుట్టి ఎరక చెప్పబోవంగా లంబడి తండ్రి లోపల మీ అమ్మ పేరు లంబడి సీతాలమ్మ లంబడి పేరు నాయకుడు నేను తీసుకొని గరుడ ముద్దు మీద నరుకుతుంటే నా పానం మోపజన లేక కొడుకు లేని అందుకు అందుకు సాలినానే భ్రమలు సాలులానే వరయనా
అనుకుందాం. అరే మమ్ముల అన్న లంబాడలు లంబాడలు ఏడా ఉన్నారు అమ్మా ఏమని చెప్పాలంటే వెళ్ళమ్మ కొడుక కాలము కరము వచ్చి వాళ్ళు మరణించిపోయారు. అమ్మా వాళ్ళు మరణించిపోయిరా బొండా పెట్టినవా కాశం పెట్టినవా బొండా జగాలు నాకు కొడుక పొంద జాలు చూపిస్తే ఏమి చేస్తావా అంటవా పొందకాడికి పోతున్న పిడికల మట్టి పడుతున్న మట్టి బొమ్మను చేసి తండ్రి బాగాలని అడుగుతా. కొడుక కాష్టం జాగలు మర్చిపోయినంటే ఆ చెడు కొండలు కొరుగురు ఒద్దులు మద్దులు మరుగుండు వృక్షములు మర్తి అదే ఒత్తుల పడతానే ఒరగాలెడతానే మంటలు కడతానే చెట్లు పడతానే చిరుగాలెడతానే చిక్కాపమ్మాలు నేను వేస్తానే అందులు రాని నేనే అడిగేరా అలచిగా చూడని తలపల్లి కొట్టేరా తలపల్లి కొట్టేరా కన్నలు ఏనా తండ్రి పేరు గౌరవ ప్రాణ రామ 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 నా మతి మీద దుమ్ము పోయి మీరు సచ్చాన పుట్టిరు కొడుకు పరశురామ కొడుక రామయ్య సూర్య భగవాన్ పూజ చేస్తున్న గంగ లోపల అర్పితమిస్తుంటే సూర్యునికి నాలు వచ్చి దోషిట్ల రాగినందుకు సూర్యుని వరాన మీరు పుట్టారు. సరే అమ్మా నువ్వు సూర్యుని వరాన పుట్టినాం కదా నా చెల్లెల గౌరమ్మ 7 ఏళ్ల పిల్ల నా చెల్లెకు మీ తానం ఆడిపిస్తా సూర్య భగవాన్ పూజ చేపిస్తా. నా చెల్లెకు పుట్టినట్టయితే అది నేను నమ్మేరాను ఎల్లమ్మ నడవమ్మ చెల్లెరా గౌరమ్మ దేవి రామ పరశురామ చెల్లెని ఆ మాట అనరాదు కొడుక కాదంటే కడ తక్కువ వద్దంటే బుద్ధి తక్కువ సి అంటే సిరి తక్కువనమ్మ ఓదాన పుట్టిదంటే వరం ఇచ్చిన దేవుడు ఏడున్నట్టు నెమిలి పిల్లలు అంటే నెమిలి ఎక్కడు నేను అడుగుతున్నాడు. రామ పరశురామ అట్లా కనిపించేది 12 బిగాల పరుపు బండరా 12 బిగాల పరుపు బండ లోపల నన్ను గొల్ల శ్రీదేవి లేక కాలి చేతులు కట్టి గద్దె అతి గుండముల నొక్కినా అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మా నీకు మట్టేరు మావురం మీద దూది పరుపుల మీద నీ బుద్ధి తీరలేదా ఎల్లమ్మ దండగట్టలు కట్టిండు అగ్ని గుండం ముట్టించిండు పానం కొట్టిన అమ్మా నువ్వు ఎవరైనా మారు జాతిగా అన్నాను అయితే నీ ముఖం కానీ పసుపు పెట్టి ముండరాడు ముఖం పెట్టి అగ్ని గుండం దాడి తెచ్చినాడు. అమ్మా నువ్వు గౌన్లోని కళ్ళుకు మమ్ములుగా అన్నావంట సాలోని కొయ్యకు రైకకు మమ్ములంగా అన్నావంట గొల్లోని గొల్ల పాలకు మమ్మలుగా అన్నావంట బెస్సోని చేపలకు మమ్మలుగా అన్నావంటారమ్మా అమ్మవారి ఎల్లమ్మ నాదేవి ఎల్లమ్మ రేణుగా బిడ్డగురో బలా పరశురామ కన్న తల్లి ఉన్నారా బలా పరశురామ కన్న తల్లిలున్నారో కొడుక పరశురామ కన్న తల్లి కాలెత్తి అన్నరాదు కొడుక చెయ్యెత్తి కొట్టరాదురా రామా అగ్ని గుండము కాడ బల పరశురామ తల్లిని నోకాలంటే బాల పరశురామ తల్లి ఎల్లమ్మ
లేని సాగు సాగొద్దంటారు. ఆడపిల్లకేమో అమ్మల మీద ఉంటుందంట, కొడుకులకేమో తండ్రి మీద ఉంటుందట. అమ్మ నాయనకి ఏమన్నా అయిందంటే ఆడపిల్ల ఏడుస్తే లోకమంతా ఏడుస్తుందట. అన్నా పరశురామా తల్లిని కొట్ట నీకు నాయప్పు కాదు అన్నా. భూములు పోతే భూములు సంపాదించవచ్చు, నాయన పోతే నాయన దొరుకుతాడేమో, భార్య పోతే భార్య దొరుకుతుందేమో. తల్లి పోతే తల్లి కూడా దొరకదన్ను, తల్లి కూడా దొరకదన్నా. తల్లి నచ్చిపోతేరా తంతముడిగే, తల్లి నచ్చిపోతేరా తరవాసే, తల్లిని కొట్ట నీకు నా ఎంపు కాదు, కాల మీద పడ్డదమ్మ గౌరమ్మ, అమ్మవారి ఎల్లమ్మ ఎంత చేసిన కాదు రాముడు అగ్గి గుండంలో నొక్కిండు. బగ 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 మంటలు మండుతున్నాయంట. అమ్మవారి గౌరమ్మ అగ్గిదేవ ఆత్మబాంధవ తల్లికి తమ్ముడు నాకు మానమేమా చిక్కుడు చిట్టాకు అన్న సూర్యనాలు అన్నది. ఇల్లమ్మ నీ కానుగాకులు తీసుకొచ్చి వంట పెట్టిండు. ఏమిరా భగవంత 4 గీతలు గీస్తుండట. ఎంతకైనా కానీ పుట్టి కూర తిన్నా పుట్టినిల్లు అంటారమ్మా, తైదమ్మ లాగినా తల్లిగారు కూడా అంటారు. ఎల్లమ్మ కైలాసం తెంకపోయే వరకు శివుడు తర్వాత నన్ను బంద్ చేసిందట. అమ్మగారు ఎవనమ్మగారు తల్లిగారు, తల్లిగారు ఎవరి తల్లిగారు నెత్తి మీద నీడు ఉంటారు ఈ కాకి బలగమ్ము. భగవంతి రాజ్యము ధర్మరాజ్యం అంటారమ్మా, కొడుకుల రాజ్యం ఎమిని రాజ్యం అంటారమ్మా. ఆ నారదుడు ఒకవేళ ఆవుతోక వరకు 60 రాజ్యాలు తిరుగుతాడని భజన సపూడంత, భజన సపూడంత భక్తుల కెరుక, భజన సపూడంత భక్తుల కెరుక, భజన సపూడంత భక్తుల కెరుక, భజన సపూడంత భక్తుల కెరుక, భజన సపూడంత ఊరుమిగా తిరిగేటి పడవకే పెరుక, భజన సపూడంత భక్తుల కెరుక, భజన సపూడంత కడుపువ కాళీ మంట, కడుపువ కాళీ మంట కన్న తల్లి కెరుక, 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 కడుపువ కాళీ మంట వంటశాల ఉన్న పొద్దుకే పెరుక, కడుపువ కాళీ మంట కన్న తల్లి కెరుక, కడుపువ
కదరించక ముందు కన్న కొడుకు కదరించక ముందు తెచ్చిన కోడలు పూసక ముందు తెచ్చిన కోడలు పూసక ముందు తొత్తిని మాటలు నోటిన దంతకు పూరక ముందు మోచేత ముందరికి ఆ ముఖాలు ఇంకకి ముందు ఆమల గతి ఏమో వైకుంఠముడారేమో ఆమల గతి ఏమో వైకుంఠముడారేమో. ఎప్పుడైతే నారదుడు వచ్చి శివునికి చెప్పి పార్వతి వెళ్ళమని లోపలి పంపిండు. కురుసులేమూర్తులు పెండగాజులు పెట్టుకోవడం బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. అప్పుడు అందరం పెట్టిండు తాతలు ఆడని గుర్తుపట్టిండు బంగారు పొంగుల మీద ఎల్లమ్మ కొప్పులో కూర్చుంది. ఎల్లమ్మ ఎంటికల పట్టుకొని బయటికి వెళ్ళా కొంచెండు మన పరశురామ చేసుకున్న పిల్లం రీతిగా ఉంచుకున్న ముండ రీతి నా ఎంటికల రత్నములు చెయ్యి ఉండరాదు. ఎవరమంది ఎగరేసి చెయ్యి ఆటం పెట్టిండు. అసలు తగ్గితే పాలు వెళ్తే పాలు పొలమ్మ రక్తం వెళ్తే రక్త పొలమ్మ గట్టు మీద గట్టు పొలమ్మ ఆ పొలమ్మకు దిగున అడ్డు పెట్టి మధ్య మామిడి మీద వచ్చిందట. ఎల్లమ్మ అందరం పెట్టి చూస్తే జోరాలోచన వస్తుంది. నేను ఎవరింటికి పోవాలి ఇక్కడ దాచుకోవాలి నేను పరమన్నం వండింది మూడు పాలు బంతులు వేసింది ఆవిడ మంది ఎగిరేసింది. అమ్మవారి ఎల్లమ్మ మీద పడ్డది పిల్లల మీద పడ్డది. అమ్మవారు రేణుగమ్మ 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 అమ్మవారు రేణుగమ్మ రేణుగమ్మ అమ్మవారు రేణుగమ్మ రేణుగమ్మ ముచ్చాల బొమ్ము కూడా ఎల్లమ్మ ఎల్లమ్మ వండు పెట్టినారు ఎల్లమ్మ ఎల్లమ్మ ఉడవిన శంకర మారాయుడు మారాయుడు కళ్ళ సాగిన రామారాయుడా నన్ను అన్నవయ్యో అమ్మ పార్వతమ్మ పార్వతి పొటాకు పోయేటనాయమ్మ ఎప్పుడు చేసి నన్ను అన్నారు మంగళమ్మ 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 నీవు పార్వతమ్మ శాతవాదప్పుడు రాసిన రాత మారునాథ రోజురా లోకములా పుట్టంగ శుభలేదు